ఓకే. అంటే నాకు నార్మల్‌గా డౌటొచ్చింది. తల్లి పాలు పడినప్పుడు ఆవు పాలే గదా తాగిపిస్తారు. దాంతో కూడా ఎలర్జీ ఉంటుందా పిల్లలో? దట్ ఈస్ వెరీ వెల్ నోన్. కౌ మిల్క్ ఓకే. ప్రోటీన్ అలర్జీ అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. హుహు. బఫెలో మిల్క్‌లో ఈ ప్రోటీన్ ఉండదు. హ్మ్. కౌ మిల్క్‌లోనే ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు మామూలుగా ప్యాకెట్‌లో వచ్చే పాలు ఇట్స్ ఎ మిక్స్చర్. హ్మ్. బోత్ కౌ అండ్ బఫెలో అన్నీ కలిపి కదా హ్మ్. ప్యాకెట్ పాలిస్తారు. అండ్ కౌ మిల్క్ కానీ, బఫెలో మిల్క్ కానీ బిలో 1 ఇయర్ ఇవ్వకూడదు. ఇఫ్ యూ కెన్ అఫోర్డ్. ఇప్పుడు తల్లిపాలు బెస్ట్. కొన్ని స్పెషల్ సిట్యుయేషన్స్‌లో తల్లిపాలు ఇవ్వలేకపోతే ఈ ఫార్ములాస్ ఉన్నాయి. అవేంటి మరి ఫార్ములా కూడా ఎక్కడి నుంచొస్తుంది? ఆ పొడి ఎక్కడ తయారు చేస్తారు? ఫ్యాక్టరీలో. కౌ మిల్క్, బఫెలో మిల్క్ నుంచే తయారు చేస్తారు. బఫెలో మిల్క్ నుంచే తయారు చేస్తారు అవి. ఓకే. బట్ బ్రెస్ట్ మిల్క్ కాంపోజిషన్‌ని చదివి దీనికి వీలైనంత క్లోజెస్ట్‌గా తీసుకెళ్తారు ఫార్ములాని. సో, ఈ బేబీ కిడ్నీస్, లివర్, ఐస్, బ్రెయిన్, హార్ట్, లంగ్స్ అన్నీ హ్మ్. ఎక్స్‌ట్రా సొల్యూట్ లోడ్స్ డిఫరెంట్‌గా సోడియం ఎక్కువ అవ్వటం, పొటాషియం తక్కువ అవ్వటం, లేకపోతే ఇంకొక ప్రోటీన్ ఎక్కువ అవ్వటం, ప్రోటీన్ తక్కువ అవ్వటం. ప్రోటీన్ మరీ ఎక్కువగా కూడా ఉండకూడదు. హ్మ్. కిడ్నీస్‌కి ఇంత కేపబిలిటీ అని ఉంటుంది. న్యూబార్న్ బేబీ కిడ్నీస్‌కి. సో, సొల్యూట్ లోడ్స్ అంటాం. వీటన్నిటిని కూడా తల్లి పాలకి వీలైనంత క్లోజ్‌గా తీసుకెళ్ళేది ఫార్ములాస్. ఓకే. బట్ అగైన్ చూస్తున్న వాళ్ళకి హ్మ్. ఐ యామ్ నాట్ అడ్వకేటింగ్ ఫార్ములాస్. ఫార్ములా ఫీడింగ్ మంచిదని నేను చెప్పను. హ్మ్. బట్ కౌ మిల్క్, బఫెలో మిల్క్ కంటే ఫార్ములాస్ బెటర్. హ్మ్. అన్నిటికంటే బెస్ట్ ఏది? దీనికి పెద్ద మనకేమి దేర్ ఈస్ నో తల్లిపాలే. 2 వేస్. యెస్. మదర్ మిల్క్.